హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. మల్టిపుల్ లొకేషన్స్లో క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్న్షిప్ అనమాట. సో దీనికి సంబంధించి ఎవరైతే ఇంకా ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్ లేని వాళ్ళు, సో జాబ్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కరెంట్లీ పర్సన్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ అయినా సరే, మాస్టర్స్ డిగ్రీ అయినా సరే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ, ఆప్టికల్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ ఇంటర్న్షిప్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 సెమిస్టర్ టర్మ్ రిమైనింగ్ ఫాలోయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్. సో మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే డెవలప్ నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్క్ టెక్నాలజీస్ టు డ్రా ఇన్సైట్స్ దట్ ఎయిడ్ నెట్వర్క్ డిజైన్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ అండ్ ఆపరేషన్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెట్వర్క్ టెక్నాలజీస్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అంతేకాకుండా ఇక్కడ మనకు అప్లికేషన్ లింక్ అయితే ఇక్కడ మనకు అప్లై ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇంటర్న్షిప్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ నుంచి లేటెస్ట్గా సాఫ్ట్వేర్ ఇంటర్న్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు ఇంటర్న్షిప్ అయితే రిలీజ్ చేశారు. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మనకు క్వాలిఫికేషన్లో కరెంట్లీ పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, ఎలక్ట్రానికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ, సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో కంపల్సరీ హైయర్ అప్ సిజిపిఏ అయితే ఉండాలన్నమాట. జీపీఏ మంచిగా ఉండాలి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఫెమిలారిటీ విత్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, అంతేకాకుండా నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్. సో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ సంబంధించి. ఫుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కింద అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్స్ అండ్ కొలాబరేటివ్ ఎఫెక్టివ్లీ విత్ పీపుల్ అండ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో టీమ్స్తో కొలాబరేట్ అవుతూ మీరు వర్క్ అయితే చేయగలగాలి అనమాట. సో ఫ్రెషర్స్ ఎవరైనా సరే ట్రై చేసుకోండి. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా కంపెనీ నుంచి మీకు కాల్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.